మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉన్నదని, దీనిపై హైకోర్టు మాజీ జడ్జితో కమిటీ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా విచారణ జరిపించాలని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి అన్నారు. నూతన ఆర్డీఓ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం లేదని ఫారెన్సిక్ అధికారులు కూడా ఇలా నివేదించారని తెలిపారు. లోక్సభ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనుయాములు చేసిన భూ అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకే అగ్ని ప్రమాదాన్ని సృష్టించారని ఆరోపించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాయలసీమ జిల్లాలోని పెద్దిరెడ్డి వేల ఎకరాల భూ దందాలకు పాల్పడ్డారని అన్నారు. చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలో వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని, ఫ్రీ హోల్డ్ కేటగిరీ ద్వారా వేల ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని తెలిపారు. మొన్న రాత్రి మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాదం, దాని పూర్వాపరాలు, సమస్య ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తే ఈరోజు రాజంపేట లోక్సభ సభ్యులుగా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని, తన తండ్రి మంత్రిత్వాన్ని అడ్డం పెట్టుకుని పూర్తిగా ఈ రాయలసీమ జిల్లాల్లో కడప అయితేనేమి, అన్నమయ్య జిల్లా అయితేనేమి, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి, అట్లాగే అనంతపూర్, ఈ జిల్లాల్లో పూర్తిగా అక్రమాలకు, భూదందాలకు పాల్పడి తన బినామీలతో వేల ఎకరాల భూమిని కొట్టేసే క్రమంలో ఎక్కడ చూసినా అక్రమాలకు తెరలేపిన మాట వాస్తవం. గత 5 సంవత్సరాల పరిపాలనలో పూర్తిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలోనే అక్రమాలన్నీ కూడా జరిగాయి. చిత్తూరులో అయితేనేమి, అన్నమయ్య జిల్లాలో అయితేనేమి, కడప జిల్లాలో అయితేనేమి, అధికారులు ప్రతి ఒక్కరూ కూడా ఆయన చెప్పిన వాళ్ళే ఈ జిల్లాకు వచ్చారు. కలెక్టర్లు, ఆర్డీఓలు ఎవరైతే అతని మాట విన్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండగలిగారు. వారి సారథ్యంలో పూర్తిగా భూదందాలకు తెరలేపారు. మరి ముఖ్యంగా మదనపల్లిలో కానీ, పీలేరులో కానీ, అట్లాగే కుమ్మనూరు, కుప్పం ఇలాంటి పట్టణాల దగ్గర ఉన్న భూములు కోట్ల విలువలు చేసే భూములు. పీలేరులో అయితే నాకు తెలిసినంత వరకు తన బినామీలు అడ్డపెట్టుకుని పూర్తిగా తన అనుయాయుల మీద, పేర్ల మీద వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అన్యాక్రాంతమైన మన వాస్తవం. ఎక్కడ మీరు విచారణ చేసినా ఇది బయటపడుతుంది. వారు ఏదైతే అక్రమాలు చేశారో దాన్ని అమ్మి క్యాష్ చేసుకుందాము, పూర్తిగా మనం దాంట్లో డబ్బు సంపాదిద్దామనే టైంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది వారు ఊహించలా. మళ్ళా మేమే అధికారంలోకి వస్తాం, ఎందుకంటే వేల కోట్ల రూపాయలు మేము అప్పనంగా ఎక్కడైతే కొట్టేసామో, ఇసుకలో కావచ్చు, లేదంటే మైన్స్ లో కావచ్చు, రకరకాల పద్ధతుల ద్వారా, అట్లాగే వైన్స్, జే బ్రాండ్స్ లో కావచ్చు, ఎక్కడైతే మేము డబ్బులు కొట్టేసామో ఆ డబ్బులు మళ్ళా మేము ప్రజల మీద వెదజల్లి ఆ డబ్బుతో మేమే గెలవబోతున్నాం. ఖచ్చితంగా మాకు ఈ ఫ్రీ హోల్డ్ కేటగిరీ కింద వేల ఎకరాలు మేము తీసుకొని దాంట్లో వేల కోట్ల రూపాయలు డబ్బు సంపాదించే ఒక దురాశతో ఇవన్నీ చేశారు. ఎప్పుడైతే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిందో వీళ్ళకి అర్థం కాని పరిస్థితి ఇప్పుడు. అందువల్లే పూర్తిగా ఈ రికార్డులు మాయం చేయాలా, ఈ రికార్డులన్నీ కాల్ చేయాలా. మీరు ఒక్కసారి గమనించండి, ఏపీఎండిసిలో కూడా ఒక నెల క్రితం ఇలాగే అక్కడ రికార్డ్స్ కావచ్చు, అట్లాగే కాపీలు, హార్డ్ డిస్క్లు కావచ్చు, అన్ని కూడా విజయవాడ దగ్గర దగ్ధం చేయడానికి ప్రయత్నం చేశారు కొంతమంది. అట్లాగే ఇక్కడ కూడా మదనపల్లిలో మొన్న రాత్రి అగ్ని ప్రమాదం. అది ఒక కొత్త భవనం, అది షార్ట్ సర్క్యూట్ చేసే అవకాశమే లేదు. నేను అడుగుతున్నా, 11:30కు ఘటన జరిగితే ప్రొద్దునే సాక్షి పేపర్లో, అది 12కో 1 గంటకో ప్రింట్ అయ్యే సాక్షి పేపర్లో ఎట్లా న్యూస్ వచ్చిందో ఒక్కసారి గమనించాలి అందరూ కూడా. రాష్ట్ర వ్యాప్తంగా నేను అందరికి కూడా ఒక్క మాట మనం చేస్తున్నా,